జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గుండాలు అరాచకం సృష్టిస్తున్నారు. ఓ పక్క ఓటింగ్ జరుగుతుండగానే మరో పక్క డబ్బులు చీరలు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటమి భయంతో మంత్రులు ఎమ్మెల్యేలు విరుద్ధంగా జూబ్లీహిల్స్ లోనే తిష్టలో పోలింగ్ స్టేషన్ వద్దే బహిరంగంగా డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలను బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి పట్టుకున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది అల్లరిమూకలు ఒక్కసారిగా లలితారెడ్డిని చుట్టుముట్టారు. ఎన్నికల అధికారులకు పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటున్న అడ్వకేట్ లలితారెడ్డితో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. వీకర్ సెక్షన్ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ గుండాలు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఓటర్లకు భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఏ గల్లీ చూసినా పైసలు చీరలు పంచుతూ ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్నారు. ప్రస్తుతం మనతో అడ్వకేట్ లలితారెడ్డి కూడా మేడం చెప్పండి, కాంగ్రెస్ గుండాలు అయితే పైసలు పంచుతూ దర్జాగా ఉల్లంఘిస్తున్నారు, వాళ్ళని ఎట్లా? యాక్చువల్లీ మేము ఇక్కడ నుంచి వస్తుంటే డబ్బులతోని అక్కడ లోపల ఎర్రారు. సో మేము సడన్ గా వచ్చేది చూసాము. చూడంగానే ఇక్కడ మా బ్రదర్స్ ఏం చేశారంటే టక్కున ఆయన వెనకెళ్ళారు. వెళ్తే తను పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఫస్ట్ ఫ్లోర్ ఇంట్లో డబ్బులు పడేశారు. సో వాళ్ళు చెప్పారు ఇట్లా మా ఇది డబ్బులు పడేశారు అనగానే తీసి పట్టుకొస్తే 1 lakh. సో అతను వెళ్ళి అతనిది వీడియో కూడా ఉంది, ఫొటోస్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆరో గారికి ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆరో గారు ఇప్పుడు టీమ్ ని పంపిస్తున్నారు. ఆ ప్రూఫ్స్ అన్నిటిని కూడా మేము ఇప్పుడు ఆరో గారికి ఇవ్వబోతున్నాము. సో కఠినమైన చర్యలు తీసుకోవాలి. బికాస్ మేము ఆల్రెడీ నిన్నటి నుంచి చాలా కంప్లైంట్స్ ఇచ్చాము. ఎన్ని చోట్ల విత్ ప్రూఫ్స్ ఏమంటారు పోలీస్ అబ్జర్వర్ కానీ జనరల్ అబ్జర్వర్ కానీ ఆరో గారికి ఎన్నో ప్రూఫ్స్ ఫుల్ పంపిస్తున్నాం 2 days నుంచి. అయినా కూడా ఇప్పటివరకు యాక్షన్ జరగలేదు. ఓపెన్ గా ఈ రోజు పోలింగ్ డే రోజు కూడా ఇలాంటి అమానుషం అందరూ ఎలక్షన్ ఆఫీసర్స్ కి క్లియర్ గా మనవించుకుంటున్నాను. కైండ్లీ ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఆపండి. చాలా ఓపెన్ గా బహిర్గంగా డబ్బులు పంచుతున్నారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ఇట్లాంటివి జరగకూడదు. ఖచ్చితంగా ఆపాల్సిందే. మనం పోలీసులు కూడా కాంగ్రెస్ అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పుడు చూడండి, మేము ఇక్కడ కాదు వినండి, నేను ఏమంటున్నాను, ఎప్పుడైతే పట్టుకున్నామో ఇక్కడ నుంచి పోలీస్ జీప్ ఉంది. ఎగ్జాక్ట్లీ పోలీస్ జీప్ వచ్చింది. నేను ఆపి అంటే అప్పుడు ఒక కానిస్టేబుల్ దిగాడు. ఫోన్లో మాట్లాడుకుంటూ 3-4 ఉన్నారు. వాళ్ళు దిగట్లేదు. పోలీసులకు చెప్పాను, ఇంకో డబ్బులు పట్టుకున్నారు మా వాళ్ళతోని, మీరు వెళ్ళండి ఇంకా దొరుకుతాయంటే ఏమంటారు జీప్ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. సో అది చూస్తుంటే ఖచ్చితంగా పోలీసులు భయపడుతున్నట్టే కనిపిస్తుంది. మరి ఏ విధంగా భయపడుతున్నారు, ఎవరికి భయపడుతున్నారు అనేది వాళ్ళు చెప్పుకోవాలి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు దర్జాగా తిరుగుతున్నారు. పోలింగ్ బూత్ దగ్గర నుంచి తిరుగుతున్నారు. పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఎలక్షన్ అధికారులు పట్టించుకోవడం లేదు. దాని మీద నిజంగా కూడా చూస్తే మీరు చూడండి, ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అది కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్స్ ఇచ్చాము. ఓపెన్ గా ఏమంటారు పొలిటికల్ అఫీషియల్స్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఓపెన్ గా తిరుగుతున్నారు. అయినా కూడా ఏ విధమైన చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇది అమానుషం. వేరే వాళ్ళు చూస్తే రానివ్వట్లేదు వేరే వాళ్ళని లోపలికి. బట్ అధికార ప్రతినిధులు ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేస్ కానీ తిరుగుతున్నారు. ఇప్పుడు నాన్ లోకల్ ఉండొద్దు అన్నారు, ఆయన కూడా ఉంటున్నారు. మనం చూడవచ్చు, మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. చెప్పండి, దాన్ని మొత్తం పరిస్థితి అయితే కాంగ్రెస్ అరాచకాలు అయితే చాలా జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. పోలీస్ వాహనం పక్కనే డబ్బులు పంచుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు పట్టుకున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ అరాచకాలపై మరి కాసేపు ఈసీ ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.